గురూజీ నమస్తే. అమ్మా హరే కృష్ణ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మగవారి కన్నా కూడా ఆడవారికి మత మార్పిళ్ళు ఎక్కువైపోయి అసలు కంప్లీట్గా ఫ్యామిలీలో ఈవెన్ మగవారు చెప్పినా లేకపోతే కుటుంబ పెద్ద చెప్పినా వారు అందులో నుంచి బయటికి రాకుండా దానికి అసలు ఒక రకంగా ఎడిక్ట్ అవ్వటం అంటారు. దేనివల్ల అంటారు గురువుగారు? ఇది అంటే పాస్టర్ల మాటల ప్రభావమా, చేతల ప్రభావమా? అమ్మా, అమ్మ కుటుంబానికి మూలం. స్త్రీ లేకపోతే ఏమీ లేదు కదా. ఆ తల్లిని నాశనం చేస్తే, తల్లి వేరుని, కుటుంబం మొత్తం నాశనం అవుతుంది. ఓకే. అలా నాశనం ఎక్కువ కుటుంబాలు చేస్తే వీళ్ళ లక్ష్యం నెరవేరుతుంది. అలా అందరూ గొర్రెలైపోతే ప్రపంచం అంతా అలా మతం ఉంటుంది అని వీళ్ళ ప్లాన్. ఎప్పటికీ జరగదు, రాసిపెట్టుకోండి. భూమి మీద నేను ఉన్నా లేకపోయినా ప్రపంచం అంతా ఎప్పటికీ ఇస్లాం అవ్వదు, ప్రపంచం అంతా ఎప్పటికీ హిందువులు అవరు, ప్రపంచం అంతా ఎప్పటికీ క్రైస్తవులు అవరు. రాసుకోండి. ఎందుకని? ప్రపంచం అంటేనే భిన్నమైంది, విభిన్నమైంది. 4 వేళ్ళు సమానంగా ఉండాలి. ఇంకో ఊసేస్తాను అంటే ఎలాగమ్మా? మీలోనే మీకు బోల్ తెగలు ఉన్నాయి కదా. ఒకటి చర్చికి ఒకడేళ్ళు, ఒకటి మసీదుకి ఒకడేళ్ళు. కాబట్టి ఇదంతా పైశాచికత్వం. తల్లుల్ని ఎందుకు మతం మారుస్తుందంటే తల్లి మారిపోతే కుటుంబాన్ని కంట్రోల్ చేసేస్తుంది. అలా బాధపడ్డ వ్యక్తులు ఎంతోమంది నాకు తెలుసు. లారీ డ్రైవర్ పాపం అస్సాంకి అక్కడికి వెళ్ళాడు. వచ్చేసరికి ఈవిడ గొర్రెయిపోయింది. చాలా దూరం కదమ్మా, విజయవాడ నుంచి అస్సాం అంటే. ఆ వీడియోస్ కూడా ఉండొచ్చు బహుశా. ఫోన్ చేశాడు, సార్ నేను లారీ డ్రైవర్ని, ఇలాగా అయిపోయింది, పిల్లలు ఉన్నారే, నువ్వు ఇలా గొర్రె మతంలో కలిసిపోతే ఎలాగే అంటే, నేను వెళ్తాను మామ అంటది. సరే ఓ పని చేయి, మీ అమ్మ నాన్న ఉన్నారా అని అడిగా ఈ డ్రైవర్ని. ఉన్నారు. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు. నువ్వు నేను చేయలేని వాళ్ళు చేయగలరు. ఒకేసారి పిలిచి కూర్చోబెట్టాను. ఆ పని చేశాడు. మళ్ళీ ఎప్పుడో అర్ధరాత్రి ఫోన్ చేశాడు, 4-5 ఏళ్ల క్రితం. బాగా గుర్తు. బాబు ఏం చెప్పన్నా, నాకు వెంకటేశ్వరం ఎక్కడున్నాడు తేలదాం మీరే అని సంబరపడిపోయి వాళ్ళ మాట ఉంది. మళ్ళీ నువ్వు లేనప్పుడు ఈ ఆడమేళం వచ్చింది మామ, ఏదో చెప్తే అలా వెళ్ళిపోయాను అని చెప్పి ఇంకా దారుణం ఏంటంటే కొన్ని మాటలు మీతో చెప్పలేము. ఆటో డ్రైవర్ పైనేమో అదే ఏదో కాపరి అలాంటి పదాలు ఉన్నాయి. ఓకే ఓకే. లోపల ఎక్కితే ధనలక్ష్మి, మాధవ ఇలా ఉన్నాయి. ఏట్రా బయట వేసు లోపల వాసు ఏమిటన్నా? ఏం చెప్పమంటారు అయ్యగారు, నాకు దుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టం, శివయ్య అంటే చాలా ఇష్టం. ఈ ఆటో వేసుకొచ్చేస్తానా, ఇంటికాడ ఏం జరుగుతుంది నాకు ఏడు తెలుస్తుంది. మా శ్రీకాకుళం ఇక్కడ విజయవాడలో నడుపుతాను. నా బాగా గుర్తు, కరెన్సీ నగర్ అని ఉంది విజయవాడలో. ఓకే. అక్కడి నుంచి సత్యనారాయణపురం వెళ్ళాలి. ఎప్పుడో విషయం ఇది. అప్పటికి అసలు ఈ సోషల్ మీడియా అది మనకు తెలియదు. అలా మనం బయటకు వచ్చి ఆటో నడుపుతున్నాం. ఈ ఆడమేళం ఇంటికి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళారు. అదేమో వాళ్ళతో జాయిన్ అయిపోయి బొట్టు తీసింది. ఏటి సంగతి అంటే ఇలా పేద్దనాను. పోన్లే ఏ దేవుడు అయితే ఏట్లే అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నువ్వు కూడా రావాలని, నేను రాను అని చెప్పాను. పాస్టర్ పోయి చెప్పింది. పాస్టర్ చెప్పాడు అతనికి ఫుడ్ పెట్టి కానీ సంసారం చేయకని. ఇంకా కొన్ని అసలు మనం మాట్లాడలేము ఇవన్నీ. ఆ స్థితిలో నా కుటుంబాన్ని, నా పిల్లల్ని రక్షించుకోవడానికి నేను కూడా గొర్రె అయిపోయాను సార్. అలాంటి లో ప్రొఫైల్ మతాలు ఇవి. దేవుడు లేడు అనే వాళ్ళతో డిస్కస్ చేస్తే ఒక అందం, కానీ దేవుడు ఉన్నాడు అనే వాళ్ళని వ్యతిరేకించడం ఏమిటండి కదా. మనకు ఒక శ్లోకం ఉంది, శాస్త్రేతి కేచిత్ కచిత్ కుమార స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సయ్యేవ ఏక ప్రభురద్వితీయ. స్వామి, నిన్ను శాస్త్రం కుమారాని
స్వామి అని, తండ్రి అని పిలుస్తుంది. ఎవరెన్ని విధములుగా పిలిచినా నీవు అద్వితీయుడైన పరమాత్మ ఒక్కడివే. ఇది మన అవగాహన. దేవుణ్ణి రామ పిలు, కృష్ణ పిలు, గోవింద పిలు, యేసు పిలు, అల్లా పిలు, మాకే అబ్జెక్షన్ లేదే. నో, మేము ఆల్రెడీ వంట చేసాం, అదే తినాలి, మేము ఆల్రెడీ డిసైడ్ చేసాం, ఆడనే గొడవాలి. ఏంటిది? ఇన్ని కోట్ల మంది చంపిస్తారా ముష్టి 2 అక్షరాల కోసం? ఇన్ని దేశాన్ని చీల్చేస్తారా? కాబట్టి ఈ మూర్ఖ మతాలు నశించుగాక, ఈ మూఢ మతాలు నశించుగాక, ఎడారి మతాలు నశించుగాక, ప్రపంచ శాంతి వర్ధిల్లుగాక. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏవో సభలని, ఏవో పాటలు, అసలు అర్థం పర్థం లేకుండా పాటలు, ఏవో ఆయిల్స్, ఏవో కర్చీఫ్లు, ఇప్పుడు కొత్తగా అగరబత్తీలట, అవునా, ఏవేవో వచ్చేస్తున్నాయి. విషయం ఏంటంటే అంత ఫూలిష్గా ఉండకూడదు కదమ్మా. ఉదాహరణకి తాగే నీళ్ళు ఇవి, ఇందులో మహిమే ఉంది. ఎవరికైనా నీళ్ళు అవి. ఈ నీళ్ళు ఏదైనా ఒక గోల్డెన్ పాట్లో పోసేసి, ఇవి చాలా గొప్ప నీళ్ళు, డ్రాపు ఇన్ని డబ్బులు అలా అన్నారు అనుకోండి, అది వ్యాపారమేగా. అది వ్యాపారమేగా. భగవంతుడు అనేవాడు వ్యాపారం చేయకూడదుగా. గుళ్ళల్లో టికెట్లు పెట్టారంటే గవర్నమెంట్ చేసే వ్యాపారం అది. అవును కదా. నువ్వు కర్చీఫ్కి ఎంత, లేకపోతే నువ్వు ఆయిల్కి ఎంత, అది నువ్వు చేసే వ్యాపారం. వ్యాపారాన్ని మేము ఖండిస్తాం. భగవద్గీతలో ఏం చెప్పారు? పత్రం పుష్పం ఫలంతో ఏం, దాంట్లో డబ్బులతో పనే ఉంది. ఓ పండు కొనలేవా, ఓ పువ్వు కొనలేవా, ఓ తులసాకు తేలేవా, చుక్క నీరు, తోయం అంటే నీరు, ప్రేమతో అర్పించి స్వీకరిస్తా. అది భగవంతుడికి కావాలంతే. ఈ ఆయిల్ ఎందుకు, ఈ కర్చీఫ్ ఎందుకు, ఎగరబెత్తి ఎందుకు అంటే కేవలం జిమ్మిక్కు, టచ్ గడ్డ పగిలిపోను. ఎంత అబద్ధం అమ్మా. వీళ్ళు చేసే స్వస్థత వలన, వీళ్ళు చేసే ప్రార్థన వలన రోగాలు తగ్గిపోతే ఇన్ని హాస్పిటల్ ఎందుకు పెరుగుతున్నాయి? మరి ఎక్కడి నుంచి వస్తున్నారంటారు ఈ సాక్షులు ఎవరు? అది ట్రైనింగ్, దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. ఓకే, ఇదివరకు ఓ జోక్ ఉంది, అని ఒక బాంబేలో పిచ్చోడు ఉండేవాడు, పాస్టర్. చాలామందికి కిడ్నీలు బాగు చేసేవాడు, ఇంకా చాలా లివర్లు బాగు చేసేవాడు. ఇంకా చచ్చిపోయాడు. అప్పుడు ఎవడో అలా అనలేదు. అలాగే పాల్ దినకర్ అని జీసస్ కాల్స్ అని చెన్నైలో ఒక వ్యాపార సంస్థ. ఆధ్యాత్మికత అనే పదం అసలు ఎడారి మతాల్లో వాడకూడదు, బ్యాండ్ అది. ఆ మాటకు వస్తే రాజ్యాంగ విరుద్ధం 2 ఎడారి మతాలు కూడా. ఎందుకంటే మనం విగ్రహారాధన చేస్తాం, ఈ విగ్రహారాధనని వ్యతిరేకిస్తాయి. వాళ్ళ నిరాకార భావనను మనం వ్యతిరేకించాం. కాబట్టి రాజ్యాంగ విరుద్ధం, సామాజిక విరుద్ధమైన మతాలు నశించుగాక, అందరు సామరస్య మతాలు వర్ధిల్లుగాక, సర్వే జన సుఖినో భవంతు. అయితే ఈ పాల్ దినకర్ను చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపేవాడు. టాటా చచ్చిపోయాడు. అలా అబ్బాయి లేపలేదు. ఎందుకు లేపలేదు? పవర్ లేదు కాబట్టి. టవర్లో పవర్లెస్. ఇప్పుడు వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఒక జోకరు అనిల్ అని ఉండి వర్షమా ఆగిపో అన్నాడు. ఇంత జోకమ్మా అది. ఇలా ఈ గొట్టంగాలు చెప్తే వర్షాలు ఆగిపోతాయా? వర్షాలు ఆపగలిగి మళ్ళీ మా కారు నెంబర్ ఇది, మాకు ఇన్ని సీట్లు, ఇవన్నీ ఏంటి? ఇలా మెరకిల్స్ ఎందుకు పని చేయట్లే? అక్కడెక్కడ ఆస్ట్రేలియాలో అంటుపోయింది, అప్పుడు ఆపచ్చుగా. అగ్ని ఆపచ్చుగా. ఈ డ్రామా కంపెనీ, ఎడారి మతం డ్రామా కంపెనీ. ఎవరిని వీళ్ళు సూట్లు వేసుకుని తిరగడానికి తప్ప, ఈ అమాయకుల యొక్క రక్తాన్ని పీల్చడానికి తప్ప, ఎవరైనా ఒక్క పెద్ద పాస్టర్ చెప్పచ్చుగా మీ డబ్బులు. ఇప్పుడు వాళ్ళ ప్రకారంగా క్రైస్తవుడు అంటే క్రీస్తుని పోలి జీవించేవాడు. క్రీస్తు ఏం చెప్పాడు? మీరు నా కొరకు ఏడవద్దు, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మీరు మా కోసం రూపాయి కూడా ఇవ్వద్దు, మమ్మల్ని పోషించడానికి
ఆయన బోల్ రక్తం కాచాడు, కానీ మీ డబ్బులు మీరు మీ పిల్లల కోసం ఇన్సూరెన్సులు కట్టండి అని చెప్పచ్చుగా. ఒక్క పాస్టర్ని చూపించాను, దశంభాగాలు ఇవ్వకపోయినా పర్లేదండి, మొత్తం ప్రపంచ ప్రశాంతం ఎందుకురా చూద్దాం. ఇలా అన్నాం అనుకో, కామెంట్ ఏం పెడతావు తెలుసా, అది మా పుస్తకంలో ఉంది. అందుకే అక్కర్లేని పుస్తకాలు మస్తకాలం పాడు చేస్తాయి. కానీ ఏం లాభం ఉంటే చెప్పండి అమ్మా, మనం కూడా జాయిన్ అయిపోతాం. ప్రపంచానికి ఏమైనా లాభం ఉంటే వాళ్ళ బుక్ ప్రకారంగా వాళ్ళు ఆ శోధికాండం ఆదికాండం ఉంటుంది, అందులో వాళ్ళు రాసుకున్నారు వాళ్ళ గాడ్ ఎవరు, నేను తప్ప ఇంకెవరిని పూజించకూడదని. మళ్ళీ పార్ట్ 2లోకి వచ్చేసరికి మళ్ళీ గాడ్ మారిపోతాడు. ఏంటంటే వాడికి వీడికి బాబు అంటారు, ఎక్కడ రిలేషన్ ఉండదు, సంబంధం ఉండదు. అసలు మనకి ఎందుకు ఇవన్నీ? ఏమైనా ఉంటే నేర్చుకుందాం. ఏం నేర్చుకోవాలి అక్కడ? ఏం నేర్చుకోవాలి? ఎవరిని నమ్మాలి? మీ క్లారిటీలో మాకు ఎందుకు ఇవన్నీ? వాడు ఊరుకోడు అసలు ఈ సిలువేయడం, ఈ గాడిద మీద తిప్పడం, ఉమ్మేయించడం, లేకపోతే నెత్తి మీద ముళ్ళకేరియటం, ఇవన్నీ ఎందుకు? అతను ఆ రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేశాడు. ఆ రాజ్యంలో శిక్ష చేశారు 2 దొంగలతో పాటు. 2 దొంగలతో ఒక దొంగ. మనకేంటి అసలు? మనకి ఎందుకు అవన్నీ? ఎవడో ఎక్కడో చచ్చాడు, ఎవడు పుట్టాడో తెలదు. మీ నాన్న పేరు నువ్వు, మా నాన్న పేరు నేను చెప్పగలను, అతను చెప్పుకోలేడు. ఎప్పుడు పుట్టాడో తెలదు, ఎవడు పుట్టాడో తెలదు, మధ్యలో ఎక్కడ పోయాడో తెలదు. మనకి ఎందుకు అసలు? ఏం నేర్చుకోవాలి? అగస్త్యుడి కంటే ఏమో గొప్పడా? నాలో పాపమునొచ్చో నిరూపించు, ఏదో డైలీగా వేస్తారు. ఏ డొక్కా సీతంలో ఏం పాపం నిరూపించు చూస్తాను. మీ అమ్మలో ఏం పాపం ఉందో నిరూపించు చూస్తాను. పెద్ద పరిశుద్ధం అంట, పరిశుద్ధం ఏముంది? జనాన్ని సావదప్పడవా? కొంపల దగ్గరికి వచ్చి నమ్ముకపోతే నరకానికి వెళ్ళిపోతావా? తెలుసమ్మా? మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో, మీ దేవుడిని ఎందుకు నమ్మాలి అన్న దాంట్లో, వాళ్ళ దాంట్లో ఏముంటుంది? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షించబడిన లేదా శిక్షించబడిన. లాజిక్ మాట్లాడు. ఇప్పుడు మీ అమ్మగారు గొర్రె కాదు, మా అమ్మ గొర్రె కాదు, మా నాన్నగారు కాదు, మా అమ్మ నాన్న కాలం చేశారు. అల్లూరి సీతారామరాజు గొర్రె కాదు, ఆజాద్ చంద్రశేఖర్ గొర్రె కాదు. అకార్డింగ్ టు దెమ్ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? చెప్పమ్మా. నరకానికి. రెడిక్లెస్ కదమ్మా. అందుకు పనికి వాళ్ళ బుక్కులు మాకు అక్కర్లేదు అనేది. ఇంత గొప్ప వాళ్ళు నరకానికి వెళ్తారని చెప్పే పనికి మాల బుక్ మాకెందుకు? మాకు అక్కర్లేదు. అందుకని ఈసారి ఎవరినన్నా రమ్మను, పోల్చి చూద్దాం, తప్పున్నదాన్ని కాల్చివేద్దాం ఈ టైటిల్ పెట్టి. హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏ పేజీ ఉన్నా మార్కర్ పెన్ పర్మనెంట్తో కొట్టివేద్దాం. 3 బుక్కులు పెట్టు.